బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ తాగుబోతుల్ని అసెంబ్లీలోకి ఎలా తీసుకొచ్చారు, ఆ బుద్ధి లేదా స్పీకర్కి అని చెప్పి బాలకృష్ణ గారిని ఒక తాగుబోతుల కింద మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని మనం? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డే తాగబోతాడు. బాలకృష్ణ తాగటం అనేది ఉండదు. ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం. ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు హాస్పిటల్ పెట్టి ఎంతో చిన్నపిల్లల్ని చాలా మందిని ఆరోగ్యం బాగా చేస్తున్నాడు. ఆ రోజు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? సైకో లాంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మహామహులైన మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, రాజమౌళి గారిని కానీ, ప్రభాస్ని కానీ ఎక్కడో కిలోమీటర్ అవతల కార్లు పెట్టించి ఒక పిచ్చోళ్ళలాగా నడిపించి తన కింద బానిసలుగా చేశాడనేసి అదే విషయం చెప్పాడు. ఆ సైకో గాడు ఇలా చేశాడు అని. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టడం చూసాం. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ని మేము వ్యతిరేకించట్లేదు, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాట్లాడుతూ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణం కాలుష్యం అయిపోద్ది, అది ఒక గౌడౌన్ లాంటిది అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు అంటే ఏంటి? వైసీపీ ముఖ్యమంత్రి ఒక తీరులో, మంత్రులు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు దీన్నంతా? అసలు వాళ్ళకంటూ ఒక పాలసీ లేదు. వైసీపీ వాళ్ళకి తెలియక అప్పుడేదో అమాయకంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. యువకుడు, ఉత్సాహవంతుడు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, ఏదో ప్రజలకు మంచి చేస్తారని ఇచ్చారు. వాళ్ళకి ఇప్పటికి కూడా వైసీపీ పెట్టిన తర్వాత దాదాపుగా 12-13 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త, రాజకీయాల్లోకి రాకముందు అదే విధానాన్ని రాజకీయాల్లో కూడా ఆయన కొనసాగిస్తున్నాడు. అంతే తప్ప ఆయనకి ఏమీ అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈ దేశంలోనే అంతమందిని సలహాదారులను పెట్టుకున్న ప్రభుత్వం ఏదీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకు ఒక పారిశ్రామికీకరణ గురించి కానీ, ఐటీ సెక్టార్ గురించి కానీ, గూగుల్ సెంటర్ గురించి కానీ, విద్య, వైద్య, వ్యవసాయం మీద కానీ ఎలాంటి అవగాహన లేదు. అందుకే ప్రతిదానికి ఆయన సలహాదారులను పెట్టుకుంటాడు. ఆయనకి ఏమి తెలీదు. అదేవిధంగా ఈ మంత్రులు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. దానికి తోడు కొంత అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు. అంతే తప్ప వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఏ నాయకుడికి లేదు. ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఈర్ష్యాద్వేషంతో ముందుకు రానివ్వడు. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కొంతమంది పద్ధతైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రాజకీయాల్లో ముందుకు రానివ్వడు. అంతే తప్ప వాళ్ళకి స్పష్టమైన అవగాహన అంటూ ఏం లేదు. వాళ్ళకి ఈ రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్ళకి పరిపాలన చేసే ఇది లేదు. ప్రతిపక్ష పాత్ర అని అడుక్కుంటున్నారు కానీ ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. ప్రతిపక్షం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ప్రతిపక్షం అంటే కూడా వాళ్ళకు స్పష్టమైన అవగాహన లేదు. ప్రజల వాయిసే ప్రతిపక్షం. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా నిర్వహించని వ్యక్తి ప్రతిపక్ష హోదా లేదు. కనీసం వైసీపీ పక్ష నాయకుడిగా కూడా సరైన అవగాహనతో మాట్లాడడం లేదు. ఇలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాల్లో ఉండడం తెలుగు జాతి ప్రజల దౌర్భాగ్యం. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉంది, లకిలీ మద్యాన్ని తయారు చేస్తా ఉంది, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి నిజమేనా ఇదంతా? అసలు లెక్కర్ పాలసీ మార్చింది ఎవరండి? గత 40 సంవత్సరాల నుంచి లెక్కర్ పాలసీలో మద్యం షాపులు అనేది టెండర్ల ద్వారా లీజుకి ఇచ్చి ప్రభుత్వం నడిపించింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే విధానాన్ని లెక్కర్ పాలసీలో చేశారు. ఏ ముఖ్యమంత్రులు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కర్ పాలసీని మార్చి మొత్తం వైన్ షాపులన్నీ వైసీపీ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని డిస్టిలర్స్, ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నిటినీ నయానో భయానో చేసుకొని దాని ద్వారా లెక్కర్ కల్తీ కానీ, చీప్ లెక్కర్ కానీ తయారు చేసి ఏ అయితే బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో, మంచి కంపెనీలు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆ మద్యాన్ని వైన్ షాపుల్లోకి రానియకుండా చేసి, డిజిటల్ కరెన్సీ లేకుండా చేసి, అవన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీగా పెట్టి అసలు లెక్కలు ఏవి ఉన్నాయో కూడా తెలియకుండా చేశారు. అది లిక్కర్ స్కామ్ అంటే. ఈరోజు ఎప్పటి నుంచో ఉన్న లిక్కర్ పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం. దీంట్లో ఎక్కడో ఒక చోట ఏదో 4 చేసాలేదో కొంచెం ఎవరో చేశారు.
అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇలాంటి అనేది ఎప్పటి నుంచో కూడా ఎక్కడో జరుగుతుంటాయి. కల్తీ మద్యాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతుంటాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కదా వాళ్ళని పట్టుకుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సంబంధం అని మీరు చెప్పగలరు? మీరు స్కామ్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైన్ షాపులన్నింటినీ, అంతకుముందు ఉన్న లిక్కర్ పాలసీని మార్చేసి వైన్ షాపులన్నీ మీ అండర్లోకి తీసుకొని, డిస్టిలరీస్ అన్ని మీ అండర్లోకి తీసుకొని క్యాష్ అండ్ క్యారీ లెక్కలో, ఆ లెక్కలు కూడా లేవని సిట్టు విచారణలో జరుగుతున్నాయి. ఇది స్కామ్ అంటే. ఇవన్నీ ఏమి లేకుండా కల్తీ మద్యం తయారు చేసి ఉండొచ్చు. ఒకవేళ టీడీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ ఆ జయచంద్రారెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది, కానీ మీ మిథున్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రోజుకి పార్టీని సస్పెండ్ చేయలేదు. అంటే మీకు సంబంధం లేనట్ట ఉన్నట్ట? లిక్కర్ స్కామ్ ఏంది, దీనికి సంబంధం ఉంది? ఈరోజు పారదర్శకంగానే జరుగుతున్నాయి కదా టెండర్లు కానీ అన్నీ కూడా. మీరు ఏ విధంగా మీరు స్కామ్ అని చెప్తారు? కల్తీ మద్యంతో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిస్తున్నారా? మీరు బస్టాండ్లో బఠానీలు అమ్మించినట్టుగా వైన్ షాపుల్లో ప్రభుత్వం తరఫున మద్యం అమ్మించారు. మీరు లిక్కర్ వ్యాపారం చేసుకున్నారు, లిక్కర్ పాలసీని మార్చారు, కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు మీరు ఎలా చేశారు? మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా లేనిపోని విషయాలను బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ తాగుబోతుల్ని అసెంబ్లీలోకి ఎలా తీసుకొచ్చారు, ఆ బుద్ధి లేదా స్పీకర్కి అని చెప్పి బాలకృష్ణ గారిని ఒక తాగుబోతుల కింద మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు దీన్ని మనం? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డే తాగబోతాడు. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ మాట్లాడేదానికి ఒక గోటికి సాలరు, ఇంక మనకి ఏదో ఒక మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టేదానికి ఇంకేమీ లేదు, ఇంకేదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలని పెట్టినాడు. అంతే కనుక ఇంకేమీ బాలకృష్ణ ఒక ఎంటితో సమానం వీను. అంతేగాని ఈయన బాలకృష్ణ తినే అర్హత కూడా లేదు. నీ సీఎం అయితే పక్కన పెట్టు, బాలకృష్ణ తినే అర్హత లేదు. ఏమంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, ఏదో ఒక దూలు చెల్లెల్లా, వాళ్ళు బాగా వర్క్ చేస్తా ఉంటే, కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే, వర్కులు చూస్తా ఉంటే వానికి కాలేదు. అందువల్ల ఏదో ఒకటి చేయాలని చేస్తాడు కనుక ఇంక పనికొచ్చే పని కూడా ఒకటి కూడా చేయడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎలా అయితే మాట్లాడుతా ఉన్నాడో, బాలకృష్ణ అలా మాట్లాడి ఇలా మాట్లాడారని, మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కొడాల నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేం గుర్తులేవా? అప్పుడేమంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు తిట్టినోళ్ళు ఆయన చాలా మంచిగా ఉండింది. కొడాల నాని కానీ, రోజా కానీ, వంశీ కానీ వాళ్ళని తిట్టమని ఈయన చెప్తా ఉండింది. కుక్కులకు తిట్టమంటా ఉంటే, కుక్కులు కొన్ని వేస్తూ ఉంటే ఆ కుక్కులు ఏమనుకున్నారంటే, కొడాల నాని కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఎక్కువ తిడితే మనకు అన్నం ఎక్కువ వేస్తారని వాళ్ళు అన్ని ఎక్కువ తిట్టినారు. మా వాళ్ళు మేము గెలిచినామే తర్వాత, మా వీళ్ళు ఈ పార్టీల తర్వాత ఏమంటే తిట్టుకోరు, ఎందుకంటే కుక్కులు వాళ్ళ మురుగుతూ ఉంటుంది. ఆ కుక్కులతోటి మనం మురిగితే మనకు వాల్యూ ఉండదు. ఎవరిని తిట్టుకోరు. ఇప్పుడు అంత తిట్టినారు కదా వాళ్ళ మీద కేసులు కానీ ఏమి కానీ వాళ్ళని తిట్టేది కానీ అట్లా ఏం మేము చేయము. మా ప్రభుత్వం వచ్చి ఎట్లా అంటే ఒక మంచి ప్రభుత్వము. మా సీఎం గారు ఎవరైనా గొడుగుపోతే కూడా మీరు గొడుగుపోవద్దండి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వము. మనము వాళ్ళతో పాటు గొడుగుపోతే మనకి ఏం వాల్యూ ఉంటుంది? మనము గొడుగు పడి వాళ్ళు గొడుగు పడితే మనకి ఏం వాల్యూ ఉంటుంది? కుక్కులు మరుగుతూ ఉంటే మనం కుక్కులు బిస్కెట్ వేయాల్సిన పని లేదని మా ప్రభుత్వం ఉంటుంది కనుక వాళ్ళగట్లా వాళ్ళు ఊరికే వేస్ట్ ముండా కొడుకులు కాబట్టి వాళ్ళు తిట్టుకుంటారు, మేము తిట్టుకోలేదేమి. బాలకృష్ణ గారిని విమర్శించేంత స్థాయి ఉందంటారు? అంటే ఈయన చేసేటువంటి ప్రజాసేవ కానీ, లేదంటే ఈయన ప్రసవతారకం ద్వారా చేసేటువంటి ఇవి కానీ, హిందూపురం నియోజకవర్గం డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ గారిని విమర్శించే స్థాయి అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఏ నేతకైనా ఉందంటారా? నేను ఒకే ఒక మాట చెప్తాను బాలకృష్ణ గురించి. వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయిందనేసి ఆయన ఏం చేసినాడంటే, హైదరాబాద్లో బస్సు తరగా హాస్పిటల్ పెట్టి మన అమ్మ ఎట్లా బాధలు పడతారు, మనం ఎట్లా బాధలు పడతాం అనేసి, ఇంకొక తల్లి బాధపడకూడదు అనేసి చెప్పేసి బస్సు ధర హాస్పిటల్ పెట్టి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే హాస్పిటల్ పెట్టిస్తాము. ఇక్కడ మన తెలంగాణలో ఉంటే తెలంగాణలో బతికేది కాదు, ఆంధ్రాలో ఉండే వాళ్ళు కూడా అందరూ మనము ఆంధ్ర వాళ్ళు కూడా మన కుప్పం వచ్చారు, చంద్రబాబు కుప్పం వచ్చలే, కుప్పంలో కూడా మేము బస్సు ధర హాస్పిటల్ పెట్టిస్తాము. ఎవరు క్యాన్సర్ ఉంటే వాళ్ళు క్యాన్సర్ అని చెప్పకుండా మేము చూపిస్తామనే వాళ్ళు ఇదేమి వీళ్ళు కుక్కులు మరిగేదానికి ఏముంది? ఎప్పుడే కానీ బాలకృష్ణ బాలకృష్ణకే ఉంటుంది. బాలకృష్ణ ఒక లీజెండ్ లీడరు. ఈయన ఈ చెత్తలు ఎవరు ఉన్నట్లు లేదు, ఒక లీడర్ అనే దానికి వాళ్ళ తండ్రి ఫస్ట్ సీఎం గారు, వాళ్ళ తండ్రితో పాటు ఆయన ఒక సినిమాలో కానీ, ఒక పరిపాలనలో కానీ, ఆయన మాట్లాడే దాంట్లో కూడా కానీ మంచిగా ఉంటాడే గనక వీళ్ళకి అట్లా చిల్డ్రలు కాదు. వాళ్ళు ఏమంటే
మంచిగా మాట్లాడతారు. వీళ్ళకి ఏమంటే మొత్తం ధూళ్ళు మాట్లాడేదే సరిపోతుంది. వీళ్ళు ఏది ఒక పని మంచి పని ఏమి చేయరు, మొత్తం దుర్దుశల్య పని చేస్తారు. మేము ఆ పని చేస్తే బాగుండదు, ఈ పని చేస్తే బాగుండదని వాళ్ళు దుర్దుశెళ్తారే కనుక మా వాళ్ళు అయితే ఒకరిని మాట్లాడిస్తే మనకు బాగుండదని వాళ్ళు ఏమి మాట్లాడరు, వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు అంతే వీళ్ళతో వాళ్ళతో పోలికి. మామూలుగా గతంలో ఒక ఫోటోలు చూసాం, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూసాం కదా. మరంటే ఈ రోజు ఆ అభిమానం అంతా కూడా పక్కన పెట్టేసి రాజకీయాల కోసం అలాంటి వ్యక్తి పైన విమర్శలు చేయడం అంటే ఎలా చూడొచ్చు? ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక చెత్త, బాలకృష్ణ ఒక లీడరు, ఒక తండ్రి ఫస్ట్ తండ్రి కొడుకు. బాలకితో పోలికిచ్చుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ పెద్దరెడ్డి కానీ ఎవరు ఒక్క చెత్త కూడా పనికిరాడు. బాలకృష్ణ అయితే ఏ ఒక పనిలో కానీ ముందుండి వర్క్ చేపిస్తాడు. అదే నిందూపురం నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు అనాథ పిల్లలకి అన్నం పెట్టేది కానీ వాళ్ళ చదువులు చెప్పించేది కానీ వాళ్ళకి అన్నదానం ఇది ఏ పనులు చేయాలి వాళ్ళ భార్య కానీ అతను కానీ స్కూల్ చదివించేది కానీ ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే సీఎం రిలీజ్ పెట్టించేది కానీ అన్ని అభివృద్ధులు చేపిస్తా ఉంటే వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి అది తిన్నది అరగకుండా వీళ్ళు ఆయన మంచి పని చేస్తా ఉంటే ఆయన మీద ఒకటి ధూళి చెల్లాలని చేస్తారా కనుక వీళ్ళు మంచి పని ఏమి చేయటం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. తాగి మాట్లాడాడు, సైకో అని చెప్పి, పిచ్చి చేష్టలు అని చెప్పి బాలకృష్ణ గారి గురించి మాట్లాడిన పరిస్థితి ఏంటి, మీరు ఏం చెప్తారు దాని మీద? ఇప్పుడు సైకో అంటే ఇప్పుడు వచ్చిన పదం కాదు, బూతులు అంటేనే వైసీపీ. కొడాలి నాని కానీ అసలు అలా పదవిలో ఉన్న మొత్తం బూతులే. ఆ బూతులతో పోలితే సైకో అంటే చిన్న పదమే. సైకో అనేది ఇప్పుడు అనేది మాట కాదు కదా, ఎప్పటి నుంచో అనే పదమే. దానికి ఇప్పుడు రియేట్ అవ్వాల్సిన పనే ఉంది. బాలకృష్ణ తాగటం అనేది ఉండదు. ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం. ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు హాస్పిటల్ పెట్టి ఎంతో చిన్నపిల్లల్ని చాలా మందిని ఆరోగ్యం బాగా చేస్తున్నాడు. బాలకృష్ణ ఇప్పుడు అనే మాట మాత్రం కాదు. సైకో అంటే ఆయనకి అసలు జగన్ గారు అంత ఉడుకుపడాల్సిన పనేం లేదు. జగన్ అని పేరుని ఎత్తల, సైకో అన్నాడు అంతే, నార్మల్గా అంతే. ఏదన్నా ఇప్పుడు జగనే నన్నే అన్నాడు అని ఆ జగన్ ఉలిక్కి పడుతుంది తప్పితే ఏం లేదు. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు పేరు లేదు, ఏదో రకంగా జనంలో రావాలి బాలకృష్ణ అంటే జగన్లో వస్తాడన్న ఒక కారణంతో జగన్ అలా మాట్లాడుతున్నాడు అంతే తప్పితే జగన్ పేరు అయితే ఎక్కడ ఎత్తలా. అంటే అసలు బాలకృష్ణ గారి గురించి చూస్తే అటు బసవతారకం హాస్పిటల్ కానీ, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, లేదంటే ఒక హీరోగా ఆయన చేసేటువంటి సేవలు కానీ చూస్తా ఉన్నాం కదా. అంటే ఈ అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి వీళ్ళకి ఎవరికైనా ఉందా? బాలకృష్ణ అనే అర్హత వైసీపీ వాళ్ళకి కానీ అసలు ఏ మనిషికి ఉండదు. అసలు బాలకృష్ణ చేసిన పని వైసీపీలో ఒక్క పాయింట్ కూడా చేయరు ఎవరు. బాలకృష్ణ గారు నెంబర్ 1. అసలు ఎంతమంది పిల్లల్ని కానీ హాస్పిటల్ కానీ ఎంతమంది బాగు చేస్తున్నాడు. అన్న మొన్న ఒక 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ప్రధానంగా అనవసరంగా రాద్ధాంతం తీసుకొచ్చి బాలకృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీలోకి వచ్చారు, బాలకృష్ణ గారు తాగి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదని చెప్పి బాలకృష్ణ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, దీనిపైన మీరేం ఉంటారు? అన్న నేను ఒకటి చెప్పాలనుకుంటే, నిజంగా సైకో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి ఎవడన్నా తాగొస్తాడా? ఒక దేవాలయం లాంటి అసెంబ్లీకి పోనీ నిజంగా తాగొచ్చేటట్లయితే అక్కడ మార్షల్స్ ఏమన్నా చూస్తూ ఊరుకుంటారా? ఆ రోజు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? సైకో లాంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మహామహులైన మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, రాజమౌళి గారిని కానీ, ప్రభాస్ని కానీ, మహేష్ బాబు మహోన్నతమైన మహానటులను తీసుకొచ్చి ఎక్కడో కిలోమీటర్ అవతల కార్లు పెట్టించి ఒక పిచ్చోళ్ళలాగా నడిపించి తన కింద బానిసలుగా చేశాడనేసి అదే విషయం చెప్పాడు. ఆ సైకో గాడి ఇలా చేశాడు అని. అంతేగాని ఇక్కడ ఎవరిని కించపరిచింది లేదు, ఆడ తాగొచ్చింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన ఏ రోజు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడే ధైర్యం లేక, మొన్న గనక ఏదో శవం గనక రోడ్డు మీదకి వస్తే శవం వచ్చిందనేసి శవరాజకీయం చేయడానికి వచ్చి ఏదో తత్రబిత్రగా మాట్లాడాడు తప్ప బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేదనేసి నేను చెప్తున్నాను. బాలకృష్ణకి మెంటల్ హెల్త్ బాగాలేదనుకుంటా అలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి తీసుకొచ్చారు, స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్పేది అదేనన్నా, దేవాలయం అసెంబ్లీలో ఈ రోజు తాగొచ్చారు అనేసి మెంటల్ స్థితిలో తనున్నాడు. ఈ రోజు బాలయ్య బాబు కానీ ఎవరు లేరు. ఎట్లా అంటే మాట్లాడితే నెలకోసారో 2 నెలలకోసారో లండన్ వెళ్ళి లండన్ మందులు కొనుక్కొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సంవత్సరాన్నర అయినా కానీ కనీసం తాడేపల్లిలో ఉండి రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ప్రజానికన్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఏమీ ఆలోచించకుండా నెలకోసారి రావటం, ఏడన్నా శవం దొరికితే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం తప్ప ఏ రోజు కూడా మంచి పనులు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయలే. తనకు కావాల్సింది శవరాజకీయం. ఆ శవరాజకీయం గురించి మాట్లాడడానికి వచ్చి బాలకృష్ణ గురించి మాట్లాడాడు తప్ప తనకేం నాలెడ్జ్ కూడా లేదనేసి నేను అంటున్నాను. లిక్కర్ స్కామ్కి సంబంధించి టీడీపీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంది, ప్రజల ప్రాణాలతో నకిలీ మద్యం తయారు చేస్తూ ఉంది, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టేశారు తయారీకి. అలాంటి వాళ్ళు మా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్తా ఉన్నాను. అంటే నిజంగానే టీడీపీ కూడా నకిలీ మద్యంలో ఉందంటారా? అంటే కొత్తగా తయారు మొదలవుతుందా? అన్న ఏ రోజు కూడా నకిలీ మద్యాన్ని టీడీపీ గవర్నమెంట్ ప్రోత్సహించలేదు. ఇట్లాంటి దరిద్రమైన దిక్కుమాలిన మందులన్నీ తయారు చేయించింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. అంతకుముందు 2014 నుంచి 2019 గురించి ఏ రోజు కూడా ఒక నకిలీ మద్యం గురించి కానీ ఎవరి గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక సైకో లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు,
పిచ్చి పిచ్చి బ్రాండ్లు బూమ్ బూమ్ బీర్లని, ప్రెసిడెంట్ మెడలని, ఆ మెడలని, ఈ మెడలు అనేసి పిచ్చి పిచ్చి బ్రాండ్లని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నెత్తిని రుద్దాడు. ఆ పిచ్చి మందులు తాగి ఈ ప్రజానికం కూడా కిడ్నీలు ఫెయిల్ అయ్యి, హార్ట్ ఇబ్బంది పడి, చిన్న చిన్న వయసులకే పిచ్చి మందులు తాగి గంజాయి బానిసలు అయ్యి చాలా మంది చనిపోయారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏ రోజు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు. కానీ మొన్న జరిగిన లిక్కర్ స్కామ్ ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీని తను కేసులు తప్పించుకోవడానికి ఇంకేదైనా కారణం, ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఇంకా పాత పరిచయాల మీద తను చేసి ఉండొచ్చు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు కూడా నకిలీ మద్యమే కాదు ఇంకేదన్నా ఇప్పుడు మన తిరుపతి లడ్డు కూడా యాక్చువల్గా తిరుపతి లడ్డులో పందికొవ్వు కల్పించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, వాటికి పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ టీడీపీ హయాంలో కానీ ఇలాంటి అవినీతి అక్రమాలు కానీ లేదు, నకిలీ మద్యం కానీ లేదు, పందికొవ్వులు కానీ ఇట్లాంటి అన్యాయాలకు అయితే చంద్రబాబు నాయుడు గారు పాల్పడరు అనేసి నేను అనుకుంటున్నాను. బాలకృష్ణ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నటువంటి అంశం. అంటే వైఎస్ఆర్సీపీ మొత్తంలో కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో బాలకృష్ణ గారు చేసినటువంటి మంచి పనులు, లేదంటే బసవతారకం లాంటి హాస్పిటల్స్ కట్టి ఎంతో మందికి వైద్యం అందించడం కానీ, లేదంటే సినీ పరిశ్రమలను ఆదుకోవడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ గారు చేసిన కోకొల్లగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు కానీ, అంటే ఇలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, లేదంటే మాజీ ఎమ్మెల్యేలకు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎవరికైనా వైఎస్ఆర్సీపీలో ఎవరికైనా ఉందంటారు ఇలాంటి వ్యక్తిని విమర్శించే? అసలు బాలకృష్ణ కాలి గోటికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్తగా కూడా ఎవరు పనికిరాడు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈ రోజు మీరన్నట్లు బసవతారకం క్యాన్సర్ హాస్పిటలే కాదు, అవి ఇంకేదైనా సరే ఈ రోజు హిందూ ప్రజలకి నేనున్నాను అండగా, నేను ఊళ్ళో లేకపోయినా కానీ అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఆ మంత్రి మీద, ఈ మంత్రి మీద, ఆ ఎమ్మెల్యే మీద, ఈ ఎమ్మెల్యే మీద అవినీతి అక్రమ ఆరోపణలు వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా నందమూరి బాలకృష్ణ గారి కుటుంబం మీద కానీ, తన మీద కానీ, నందమూరి తారక రామారావు గారి కుటుంబం మీద కానీ ఒక అవినీతి మరక లేకుండా చేసుకున్నారు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి తండ్రి ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంకొక బావ మినిస్టర్గా చేశాడు, వాళ్ళ అక్క ఎంపీగా చేసింది, ఈ రోజు ఇంకొక అల్లుడు ఐటీ మినిస్టర్గా చేశాడు. ఇంతమంది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండి కూడా ఏ రోజు కూడా బాలయ్య బాబు మీద ఒక అవినీతి మరక అనేది లేదు. కానీ వీళ్ళకి ఎట్లా అంటే చెప్పాం కదా, సైకో. అసలు మా నినాదమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మమ్మల్ని సైకో 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 అన్నారు. మా నినాదమే అది కదా, సైకో పోవాలి, సైకిల్ రావాలనే నిదానంతోనే మేము ఈరోజు రాజకీయంగా ఎలక్షన్లకు ముందుకెళ్ళాం. మేము ఇంకొకసారి అంటాం సైకో, నువ్వు సైకో కాకపోతే చెప్పండి. అసలు ఎవడన్నా 3 రాజధానులు తీసుకొస్తాడా? దిక్కుమాలిన ఎవడైనా కానీ. ఈరోజు 3 రాజధానులు ఒకటే కాదు, కల్తీ మద్యం చేశాడు, తిరుపతి దాంట్లో పందికొవ్వులు కలిపించాడు, చిన్నపిల్ల ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి శిరోముండనని తీసుకొచ్చాడు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చేసి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. ఇట్లాంటి దుర్మార్గమైన హేళన చేసి ఈరోజు వాళ్ళకి జనాల్లో ఇంకా చిత్కారాలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఎట్లాగైనా సరే టాపిక్ డైవర్ట్ చేయాలనేసి బాలయ్య బాబు గారి మీద పడి ఆడవటం తప్ప ఇది వేరేగా కాదనేసి నేను అంటున్నాను. అసలు ఇదంతా ఒక పక్కన పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే నందమూరి బాలకృష్ణ గారి కోసం ఆయన చదువుకునే టైంలో అటు పేపర్ ప్రింటింగ్స్ కానివ్వండి, ఫ్లెక్సీలు కానీ జిల్లా ప్రెసిడెంట్గా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఇదే ఎన్బీకే గారిని ఎత్తి పెట్టుకుని చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయాల కోసం, రాజకీయ నేపథ్యం కోసం తన అభిమాన హీరోని కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడటం అంటే ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? అన్న నేను కొన్ని మాటలు మాట్లాడదో నాకైతే తెలియట్లేదు. కానీ ఒకానొక టైంలో ఈ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పులివెందుల కాన్స్టిట్యున్సీకే కాదు, కడప జిల్లా ఎన్బీకే ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. ఒక అభిమానించే వ్యక్తిగా ఈ రోజు బాలయ్య బాబుని మేము ఎంతో మహోన్నత వ్యక్తిగా చూసుకుంటాం. అలాంటి వ్యక్తిని కూడా మనోడు రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నాడు. కానీ పోనీ బాలయ్య బాబు అన్న దాంట్లో తప్పేంటి? నువ్వు సైకోగా ప్రవర్తించలేదా? ఈ రోజు దేవాలయం లాంటి అసెంబ్లీలో బాలయ్య బాబు గారి చెల్లిని అవమానించారు, బాలయ్య బాబు గారి తల్లిని అవమానించారు, ఇంకా వాళ్ళ బావను అవమానించారు, వాళ్ళ అల్లుని అవమానించారు, వాళ్ళ కూతురును అవమానించారు. ఆ రోజు కూడా బాలయ్య బాబు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక భాగం అనేసి, కుక్కతో ఎందుకు అనేసి ఈరోజు బాలయ్య బాబు గారు. కానీ నువ్వు చేసిన పని వల్లే ఆ రోజు మహోన్నత వ్యక్తులైన రాజమౌళి గారు కానీ, చిరంజీవి కానీ వీళ్ళందరూ వాళ్ళని అక్కడి నుంచి నడిపించావు. కాబట్టి సైకో, నువ్వు చేసిన ప్రవర్తన సైకోలాగా ఉంది కాబట్టి జనగా నొరుసారైన సైకో అని అంటే అనుండొచ్చు. కాదని నువ్వు నిరూపించండి, అయ్యా నేను సైకోని కాదు, దాని మీద మీ వివరణ ఇవ్వండి. అంతేగాని బాలయ్య బాబు గారి మీద కనుక అవాకులు చవాకులు కనుక మేలిస్తే ఆయన ఊరుకుంటాడే కానీ అభిమానులుగా మేమైతే ఊరుకోమని చెప్తున్నాను.